ఓకే, ఇది కామన్ క్వశ్చన్. ఒంటరిగా ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా పిచ్చి పిచ్చిగా డాన్స్ చేయాలని అనిపించిందా? ఏంటి రోహిత్, నీకు కూడా ఏంటి అంటే రోహిత్ మనం చూస్తున్నట్టు చాలా సైలెంట్ గా చాలా అలా ఉంటాడు కదా, అందుకని. సెకండ్ క్వశ్చన్, మీరు హైట్ పెరగడం ఆపేశారా? ఇది కామన్ క్వశ్చన్. గుడ్ లవ్ ఆపేశారండి. పగలగొట్టా. ఓకే, అక్కడ ఆగిపోయింది హైట్, ఇక్కడ ఆగలేదా ఇంకా హైట్? అయ్యో ఉందా? ఫ్యాన్స్ నుండి లవ్ లెటర్స్ యాక్సెప్ట్ చేయడం ఆపేశారా? తనకైతే పెళ్ళయింది, కొంచెం వాళ్ళే ఆపేస్తారు. నువ్వేంటి ఆపేయలేదు, యాక్సెప్ట్ చేస్తున్నాడు లవ్ లెటర్. తోటి సింగర్స్ ని ఆట పట్టించడం మానేసావా? నువ్వు పెట్టు నాన్న. నో అంటే ఆట పట్టిస్తూ ఉంటావా? లైట్ గా ఉంది. ఆట పట్టించే వాళ్ళనే ఆట పట్టించగల సత్తా ఉన్న ఆటకారుడు రోహిత్ అన్నమాట. అవునా? మీ ఎవ్వరికి తెలీదు, చెప్పా వేరే యాంగిల్ ఉంది రోహిత్ లో. ఎలా ఆట పట్టించాడు ఒక ఎగ్జాంపుల్ చెప్పు. మామూలుగా వాళ్ళ మేనరిజమ్స్, ఎవరిదైనా ఒక మేనరిజం. రేవంత్ బాగా ఎనర్జెటిక్ గా ఉంటాడు. కావాలంటే నువ్వు నించోచ్చు. పర్లేదు, ఎనర్జీ అప్పుడప్పుడు అది ఆర్ నారాయణమూర్తి గారి రేంజ్ దాకా వెళ్ళిపోతుంటుంది. సంతోషం వచ్చిన నేను ఫైనల్ ఎపిసోడ్ చూసినంత సేపు రేవంత్ అక్కడ పర్ఫార్మెన్స్ కి తొడగొడుతూనే ఉన్నాడు పాపం. అంటే ఇది టీవీలో వస్తుందో రాదో నాకు తెలియదు కానీ మొన్న కేటీఆర్ సార్ పిలిచారు నన్ను ఇంకా రేవంత్ ఇద్దరిని. కాన్వర్సేషన్ అవుతుంది, తను ఎనర్జీ లెవెల్స్ బాగా బిల్డప్ అయ్యాయి అనమాట అప్పటికే. అయితే నన్ను చూస్తున్నాడు ఇలా బాగా ఎక్సైట్మెంట్ లో మాట్లాడుతున్నాడు. రేవంత్ కంగ్రాట్స్ ఫస్ట్ వచ్చినందుకంటే సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఇలా అన్నాడు ఒక్కసారి. ఆయన తోడని కాదు కదా, తనతో. ఒక చిన్న టాస్క్ ఉంది మీ ఇద్దరికి. మీరు మాటల్ని పాటలుగా మార్చుకొని మాట్లాడుతూ ఉండాలి. ఓకే ఓకే, జనరల్ ఇప్పుడు ఒక టాపిక్ ఇవ్వనా నేను? సరే, 3 స్టేజెస్ అనుకుందాం రిలేషన్షిప్ బిట్వీన్ అ బాయ్ అండ్ అ గర్ల్. ఫస్ట్ ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ పాటల్లో మాట్లాడుకోండి. ఓకే. హాయ్ రోహిత్, వాట్స్ అప్ విత్ యు? హలో గీతా, హౌ ఆర్ యు? I'm fine. I'm waiting for you. Oh, that's so good to hear from you. ఎంతసేపు ఇంగ్లీష్ లో మాట్లాడతావు? ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ కొత్తగా పెళ్ళండి. ఏమండి కాఫీ కావాలా? ఏమండి కాఫీ కావాలా? వద్దు, యాసిడ్ కావాలి. పెళ్ళైన మొదటి రోజే యాసిడ్ అడుగుతారేంటి? బాత్రూమ్ కడుగుతాడేమో. నీ ఐడియా చాలా బాగుందే అమ్మా. నేను అమ్మని కాదు, అత్త. అవును. ఇప్పుడు పెళ్ళయి మీకు 20 ఏళ్ళు అయింది. ఇలా రండోయ్. వస్తున్నాను, ఏంటి ఒక్క పనైనా సరిగ్గా చేరు, ఎప్పుడు నేనే చేయాలా? 20 సంవత్సరాల నుంచి నా మీద ఏడుస్తూనే ఉన్నావుగా. ఏదైతేనే మీరు అసలు ఎప్పుడైనా పని చేశారా? అబ్బో, నీతో పెట్టుకుంటే నా చెప్పించుకుని నేను కొట్టుకున్నట్టే. ఇలానే ఎప్పుడు పని తప్పించుకుంటున్నారులే రాయ్. నాన్నగారు కాలేజ్ ఫీజు నేను ఇంకా కట్టలేదు. నా షర్టు బటన్ ఇరిగిపోయింది, అది గుట్టించుకునే డబ్బులే లేకపోతే కాలేజ్ ఫీజు వచ్చి అడిగితే ఎట్టా సచ్చేది పిల్లో. కూతురికి కాలేజ్ ఫీజు కట్టకుండా ఏం ఏడుస్తున్నారు రోజు? అబద్ధాలు చెప్పకండి నాన్నగారు, మొన్ననే ఐఫోన్ 9s కొనుక్కున్నారు. అది ఇన్స్టాల్మెంట్ తల్లి, నీకు చెప్పినా అర్థం కాదు.